హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. వాంటెడ్ కొడాలి నాని. ఎస్, కొడాలి నాని కనిపించుట లేదు. అవును, గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీకి అయితే ఫైర్ బ్రాండ్. రోడ్డు మీద ఏది పడితే అది మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి. గత ప్రభుత్వంలో అయితే చాలా కీలకమైన స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. సో అంత మాట్లాడి అంత ఆ, రాజకీయాల్లో అనేక వివాదాలు సృష్టించిన కొడాలి నాని ప్రస్తుతం అయితే కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎందుకు అదృశ్యమయ్యాడు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆయన వెనకాల చాలా కేసులు తరుముతూ ఉన్నాయి. మరి ఈ కేసుల విషయంలో ఏమన్నా ఆయన భయపడ్డాడా? లేకపోతే ఇంకేమన్నా జరుగుతూ ఉందా? తెర వెనుక విషయాలేంటో మనం ఒకసారి గమనిద్దాం. అయితే కొడాలి నాని ఇప్పటిదాకా ఏమైతే తన నియోజకవర్గంలో చేసుకుంటూ వచ్చాడో, తన నియోజకవర్గం తెలుసు గదా! గుడివాడ. గుడివాడ ఆయనకి అడ్డా. సో, ఈ అడ్డాలో ఆయన చెయ్యని యాక్టివిటీస్ లేవు. ఆయన చెయ్యని రాచకార్యాలు లేవు. సో, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. కేవలం సైలెంట్ అవ్వడమే గాదు, కొద్ది రోజుల నుంచి కనిపించటం లేదట. దాంతోటి ఒకసారిగా ఫోకస్ గుడివాడ వైపు తిరిగింది. ప్రజలు కొడాలి నాని ఏమైపోయాడు అని జెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే దీని విషయంలో చూస్తే గత కొద్ది రోజుల నుంచి ఆ కొడాలి నాని మీద కొన్ని కేసులు ఫైల్ అవుతూ వచ్చాయి. సో, ఆ కేసులేంటంటే ఒక ఒక ఆమె చనిపోయిన విషయంలో ఒక ఆమె తన బలవన్మరణం జరిగింది. సో, ఆ విషయంలో ఆయన కొడుకు కేసు పెట్టడం జరిగింది. గతంలో విజయవాడలో కేసు పెట్టారు. సో, ఈ విషయంలో ఏదైతే ఒక లిక్కర్‌కి సంబంధించి దానికి సంబంధించిన టెండర్స్ గావచ్చు, వీటి విషయంలో లైసెన్స్, లిక్కర్ షాప్‌కి సంబంధించి లైసెన్సు వాళ్ళది వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల బలవంతంగా దాంతోటి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది అని జెప్పేసి ఆ వ్యక్తి కేసు పెట్టాడు. సో, ఆ కేసు విషయంలో అది నడుస్తూనే ఉంది. ఇదిలా ఉండగా మళ్ళీ అంతకు ముందే మరొక కేసు ఆయన మీద ఫైల్ అయింది. అది కూడా ఒక భూ కబ్జాకు సంబంధించిన కేసు ఒకటి ఫైల్ అయింది. దాంతో పాటు అదే క్రమంలో ఇంకొక స్కామ్ గూడా బయటకొచ్చింది. వైఎస్ఆర్‌సీపీ చేసిన స్కామ్. అది కూడా దీంట్లో కూడా కొడాలి నాని కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. నిమ్మరసానికి దాదాపు 28 లక్షలు ఖర్చయిందా అంటూ అది పెద్ద వైరల్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆయన కేసులు ఆయన మీద ఫైల్ అవుతూ వచ్చాయి. సో, ఇలా ఫైల్ అవ్వడం వల్ల ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు. దాంతో పాటు అంటే ఆయన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతే ఇబ్బంది పెట్టాడనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ కేసులన్నీ ఫైల్ అయ్యాక ఆయనైతే భయపడే రకం కాదు కానీ, బట్ కొంత ఇబ్బందయితే ఎదుర్కొన్నాడు. తర్వాత అరెస్ట్ కూడా చేయడం జరిగింది. చివరికి ముందస్తు బెయిల్, అరెస్ట్ మీన్స్ వెంటనే ముందస్తు బెయిల్ తెచ్చుకొని, ఆ బెయిల్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి బెయిల్ మీదనే ఆయన బయట ఉన్నాడనమాట. అయితే ఇలా ఉన్న టైంలో కొద్ది రోజుల నుంచి ఆయన ఏవైతే ఆస్తులు గుడివాడలో తన అడ్డాగా చెప్పుకున్న గుడివాడలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ వచ్చాడో, అంటే ప్రజల నుంచి గావచ్చు, కబ్జాలు గావచ్చు, ఈ విధంగా అంటే ప్రజల ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో, ఇట్లా మా స్థలాలు కబ్జా చేశాడని, అలాగే మాకు సంబంధించిన భూములు కబ్జా చేశాడని, మాకు సంబంధించిన థియేటర్లు, సినిమా థియేటర్లు కబ్జా చేశాడని, ఈ విధంగా ఆయన మీద రకరకాల ఆరోపణలు వస్తూ వచ్చాయన్నమాట. అయితే గత ప్రభుత్వంలో ఇప్పుడంతా ఆయన అధికారంలో నడిచింది కాబట్టి అప్పట్లో వాళ్ళు ఆరోపణలు చేసినా చేయడానికి ఏం లేకుండా పోయింది. ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ రోజులు గడిచిన తర్వాత ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదు గదా! కాలం మారిపోయింది. చివరికి మరో ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఆరోపణలు ఎవరైతే చేశారో, ఎవరైతే ఫిర్యాదులు చేశారో వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళ భూముల్ని కానీ, వీటిని గానీ స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారన్నమాట. సో, అంత బలమైన నాయకుడు స్వాధీనం చేసుకున్న భూములు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి సాధారణ ప్రజలకు వస్తున్నాయన్నమాట. సో, ఈ ఎప్పుడైతే టీడీపీ వచ్చిన 24 గంటల్లోనే ఆయన గతంలో స్వాధీనం చేసుకున్న దాదాపు 9 ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి దాని యజమానులు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి వాళ్ళకు అప్పగించడం జరిగింది అని జెప్పేసి కొత్తగా న్యూస్ వచ్చిందనమాట. దీంతో పాటు నిన్న మరొక విషయం ఏంటంటే, నిన్న ఒక థియేటర్ కొడాలి నాని గతంలో స్వాధీనం చేసుకొని, ఆక్రమించి తన కార్యకలాపాలకి, తన రాచకార్యాలకి అడ్డాగా పేరు పెట్టుకున్న ఆ థియేటర్, శరత్ థియేటర్. గుడివాడలో శరత్ థియేటర్ చాలా ఫేమస్. సో, ఈ శరత్ థియేటర్ ఆయన అడ్డా అనమాట. దీన్ని కూడా ఆయన స్వాధీనం చేసుకున్నదే. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ థియేటర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వాధీనం చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుండగా దీన్ని అడ్డుకోవడానికి కానీ, లేకపోతే ఇందులో ఏదైనా నిరసన తెలియజేయడానికి గానీ, దీనికి ఎవరు కూడా కొడాలి నాని అనుచరులు గానీ, కొడాలి నాని కానీ ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ గూడా అక్రమంగా స్వాధీనం చేసుకున్నవి, ఆక్రమించుకున్నవి అన్న కారణమే. అంటే ప్రజల మద్దతు కూడా ఆయన నియోజకవర్గంలో లేకపోవడం అనేది అతిపెద్ద మైనస్. ప్రజలు గూడా ఒక ఎన్ఆర్ఐని, రాజా అనే ఒక ఎన్ఆర్ఐని గెలిపించుకున్నారు. సో, ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ప్రజలకు ఏదైతే నష్టపోతున్నారో అవన్నీ గూడా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ శరత్ థియేటర్ విషయంలో కూడా ఏంటంటే, నిజానికి ఆ థియేటర్ యజమాని కొడాలి నానికి మంచి అనుచరుడు. యలపర్తి శ్రీనివాసరావు.
సో, ఈయన నిజానికైతే కొడాలి నాని అనుచరుడే. గతంలో ఆయన మున్సిపల్ చైర్మన్‌గా కూడా చేశాడు. సో, అలాంటి వ్యక్తి థియేటర్‌ని ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? తన అనుచరుడే గదా! తను ముందుండి నడిపించిన వ్యక్తే గదా! ఎందుకు స్వాధీనం చేసుకున్నాడంటే, బహుశా ఆయన పార్టీ మారడం వల్ల అయ్యుండొచ్చు. ఈయన యలపర్తి శ్రీనివాసరావు తర్వాత పార్టీ మారి టీడీపీలోకి రావడంతోటో, మరి దేనికో గాని మొత్తానికి ఆ థియేటర్‌ని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి కార్యకలాపాలు నడిపిస్తూ వచ్చాడనమాట. ఏదైనా ప్రభుత్వం మీద గతంలో అంటే, వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ప్రతిపక్షాల మీద ఏమన్నా యాక్టివిటీస్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా గొడవ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా రభస క్రియేట్ చేయాలన్నా ఈ థియేటర్ నుంచే ప్లానింగ్స్ జరిగేవి. ఇక్కడి నుంచే రాళ్ళొచ్చి పడేవి. ఇట్లా రకరకాల వార్తలైతే దీని మీద ఉన్నాయి. సో, దీనివల్ల ఆయనకు ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో కొంత మద్దతు కూడా తగ్గిపోవడము. సో, ఇప్పుడిక చివరికి ఎటువంటి మద్దతు లేకుండా ప్రజల నుంచి పూర్తిగా మద్దతు కరువైపోయింది. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి కొడాలి నాని జారుకున్నారనమాట. సో, దానివల్ల ఇక చివరికి ఆయన కొడాలి నాని ఎదిరించే సత్తా కూడా ఆయన అనుచరుడికి లేకపోవడంతోటి, మాజీ అనుచరుడు. సో, ఆయనకు లేకపోవడంతోటి ఇక చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయాడు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు సైలెంట్‌గా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇప్పుడు మళ్ళీ ఇక మా థియేటర్‌ని మాకు అప్పగించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడము. చివరికి ఎమ్మెల్యే కూడా పాజిటివ్‌గా స్పందించి ఆ థియేటర్‌ని అప్పగించడానికి వచ్చాడనమాట. వచ్చి ఇప్పుడు తిరిగి ఆ శ్రీనివాసరావుకి ఆ థియేటర్‌ని అప్పగించడం జరిగింది. సో, ఆ థియేటర్ రినోవేషన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో, ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్న క్రమంలో కొడాలి నాని మిస్. ఆయన కనిపించడం లేదు. ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. ముందస్తు బెయిల్ వచ్చింది. ఇంకా మిగతా కేసులు గూడా ఆయన మీద ఉన్నాయి. మరి వాటి విషయంలో శిక్షలు ఎప్పుడు పడతాయో తెలీదు గానీ, విచారణ ఇవన్నీ జరగాల్సి ఉంది. కానీ, ఈయన కనిపించకుండా పోయాడనమాట. మరి గుడివాడలోనే ఉన్నాడా? వేరే ఎక్కడికన్నా వెళ్ళాడా? ఇప్పుడు జగన్ ఎలాగైతే బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి ఉన్నాడో, అదే విధంగా ఈయన కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? లేకపోతే కేసులు తన మీద చుట్టుకుంటాయని జెప్పేసి ఎవరికీ తెలియకుండా జంప్ అయిపోయాడా? అని జెప్పేసి కూడా కొంతమందికి డౌట్‌లొస్తున్నాయన్నమాట. అయితే దీనికి ఇంకా సమాధానాలు రావాల్సి ఉంది. మరి ఆయన నిజంగా వెళ్ళిపోతే మాత్రం ఆయన ఖచ్చితంగా పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో నాయకులు చేసిన అకృత్యాల విషయంలో ఒక్కొక్క దాంట్లో కేసులు పెడుతూ వస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఈయన చేసిన విషయంలో కూడా కొన్ని కేసులు ఇంకా నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా క్యాసినోల నిర్వహణ విషయంలో ఆ రోజుల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి చెల్లుబాటు అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ దాన్ని కేసుగా తిరగతోడే అవకాశం కూడా లేకపోలేదు. ఇవన్నీ కేసులుగా చుట్టుకుంటే మాత్రం ఆయన ఇక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏమైనా పార్టీ మారతాడా? లేక బీజేపీలోకి ఏమైనా ఎళ్తాడా? ఇలాంటి చర్చలు కూడా ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఆయనకి జగన్ నుంచి కూడా పెద్ద సపోర్ట్ ఏ నాయకులకి దక్కే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే జగన్ కూడా పూర్తిగా ఆయన ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ బీజేపీతో తన ఎంపీలను గాని అక్కడ ఎక్కడైతే మెర్జ్ చేయదలుచుకున్నాడో ఆ రాజ్యసభలో, ఒకవేళ బీజేపీతో అక్కడ విలీనం గాని చేయదలుచుకుంటే అప్పుడు బీజేపీ నుంచి ఎంతో కొంత మద్దతొచ్చే అవకాశం ఉంది. అప్పుడు కనీసం ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాస్త అడ్డుకట్టబడే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే బీజేపీ ఆ మాత్రం ఫేవర్ చేయకపోతే జగన్ ఇక పూర్తిగా దెబ్బతిన్నట్టే. సో, చూద్దాం మరి జగన్ తన నాయకులని, తన అనుచరులని ఏ విధంగా కాపాడుకుంటాడో కూడా మనం చూడాల్సి ఉంది. ఇప్పటిదాకా అయితే నిజానికి వీళ్ళందరికింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలా వాళ్ళకి అవకాశం కల్పించింది కూడా జగనే. లేకపోతే వాళ్ళంత దురుసుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మరీ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడము, కొడాలి నాని అయితే ఏకంగా చంద్రబాబు గారిని, అలాగే ఆయన సతీమణిని, అట్లాగే లోకేష్‌ని ఇట్లా ఒకటని కాదనమాట. మరీ వల్గారిటీతో కూడిన మాటలు ఇట్లాంటివన్నీ మాట్లాడడం వల్ల